కళ్యాణ్ ఒక ఇడ్లీ ఇస్తా, ఇంత పులిహోర ఇస్తావా? ఇలా అడిగితే నేను ప్రాణమే ఇస్తాను అబ్బా, అంత క్యూట్గా అడిగితే. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. నువ్వేం చేసినా నిన్నే చూడాలని అనిపిస్తుంది. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది, నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది, నువ్వు పక్కనుంటే చాలా అనిపిస్తుంది. సరే నాకు పులిహోర వద్దురా, నువ్వు నవ్వుతూ ఉంటే చాలు. ఒక్కసారి నవ్వు, నువ్వు అలా నవ్వకుండా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ప్రాస కోసం చెప్పిందో ప్రాణాలు తీయడం కోసం చెప్పిందో నాకైతే అర్థం కావట్లేదురా. నా గుండె ఆగిపోతుందేమో అని భయమేస్తుంది. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. స్పూన్ నేను ఇలా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పుంటే బాగుండు అనిపించింది. చాలా కష్టపడి చేశా, అందరూ బాగుంది అంటున్నారు. మీలానే ఉండుంటది. ఈయన మన పొగిడా తిట్టాడా? ఆఫ్ కోర్స్ మీరు చాలా గ్రేట్ కాబట్టి మీలా ఉండుంటది. అలానే లేదన్నా. థ్యాంక్ యూ. మొసలుడే గాని మహానుభావుడు. నేను ఇందాక ఫ్లర్ట్ చేసింది డెమోకి చెప్తున్నా. అరే ఏం చేసేవాళ్ళని అంటే, అబ్బో చాలా చేశారు నేను అనుకుంటా. నీ కళ్ళల్లోకి చూస్తే నాకు ప్రపంచం కనిపిస్తుంది అంటే. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది, అది ఏం చేస్తాము? అరే ఎలా ఉండేరా నా ఫ్లర్టింగ్? మార్క్స్ ఇవ్వరా? యూజ్ అవుతుందా బయట ఏమన్నా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ యూజ్ అవుతుందా బయట ఏమన్నా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. డెమోన్లో నచ్చిన 5 క్వాలిటీస్ చెప్పు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? అది రైట్ అనేది రైట్ గా చెప్తాడు, రాంగ్ అనేది రాంగ్ గా చెప్తాడు. ఈజ్ ఒపీనియన్ దాని మీద స్టాండ్ తీసుకుంటాడు. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. పాజిటివ్ అట్మాస్ఫియర్ స్ప్రెడ్ చేద్దాం అని అనుకుంటాడు. సర్లే, ఊరికే వచ్చిన క్రెడిట్ ఎందుకు వదిలేసుకోవడం? అది నా ధర్మం, నైజం, ఆనందం. ఇప్పుడు రీతు గురించి డెమోన్ అందంగా ఉంటది. She looks cute and gorgeous. మళ్ళా దారిలో ఓకే పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ డిస్కస్. రాఫెల్స్ ఉన్నాయి. హలో చెప్పు ఏంటి? మా ఇంట్లో తెలిసిపోయింది, మన విషయం తెలిసిపోయింది రమేష్. అయ్యో నువ్వు రమేష్ కాదా సార్? కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్కి రా. ఇప్పటికీ చెప్తా, నాకు మీ ఫేస్ చూస్తే నాకు భయం వేస్తుంది. మీ నవ్వుని నేను చూడలేదు ఇప్పటి వరకు. ఫేస్ అలా పెట్టుకొని ట్రై చేస్తావేంటి బాబు? చూడలేకపోతున్నా, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? మీకు ఫస్ట్ చెప్పాను, తనుజ నా లైఫ్ లో స్పెషల్ పేరు అన్నాను. ఎప్పుడూ చెప్పలేదు కదా. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను హర్ట్ అయింది, మళ్ళీ మళ్ళీ అలా హర్ట్ చేయకు కళ్యాణ్. నేను నిజంగా హర్ట్ అవుతా. ఇప్పుడు 10 minutes హర్ట్ అయ్యా నేను నీ వల్ల. రోడ్లు కనపడితే చాలు, పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కట్టుకుంటూ చుట్టమే. ఏమేమి చెప్పు, ఏమేమి కూర్చో. నేను కూర్చోను. సరే ఎక్కడికి వెళ్దాం? ఇక్కడికి మొత్తం ఏమేమి చెప్పు, తెలియదు కదా నాకు. ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? పెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటావు చూడు. అది అడిగారు బ్లూ ఎవరికోసం, లైక్ చెప్పాను బ్లూ అంటే ఒకరికి ఇష్టం లేదు అందుకు వేసుకున్నా అని చెప్పాను. నువ్వు కనీసం పట్టించుకోలే, ఫ్రెండ్లీగా పట్టించుకోలే అట్లీస్ట్. సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు. పొద్దున్న కూడా నన్ను పిలవాల పూల్లోకి. నేను కదా హట్ అవ్వాలి, నువ్వెందుకు హట్ అయ్యావు? అదే మ్యాజిక్. ఓకే, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడాలి? నేను ఫ్రెండ్ కదా, నేనేనంటే నీకు ఇష్టం లేదా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో. ఏం చెప్పావు? అబ్బా
వీళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్. ఐఎమ్ వెరీ లో. అది దేనిగా 2-3 చెప్పుకొని ఆ 2-3 చెప్పలేకే కళ్యాణ్. చెప్పు. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే మాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. కొట్టమయ్యా అడుగుతావేంటి? Zile zile, zile zile eu alerg, iar mile mile, mile mile pe Maidan pentru tine, tine.